ఎంటర్ అయిందా? నెక్స్ట్ ఏంటి? మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ అడిగే క్వశ్చన్ నెక్స్ట్ ఏంటి. ఎందుకు అంతమంది ఇంటర్ తర్వాతే నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారంటే, ఇంటర్ తర్వాత మనం తీసుకునే డెసిషన్ బట్టి మన ఫ్యూచర్ అంతా బేస్ అయి ఉంటుంది కాబట్టి. కానీ చాలామంది మా ఫ్రెండ్ బీటెక్ తీసుకున్నాడని, మా రిలేటివ్స్ డిగ్రీ చదువుతున్నారని, ఎవరో ఏదో కోర్స్ బాగుందని చెప్పారని వాళ్ళ వెనకాలే వెళ్ళి జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిన 6 months to 1 yearలోగా ఇది మన ఇంట్రెస్ట్ కాదని తెలుసుకుని బాధపడుతూ ఒక పక్క సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకోకుండా, ఎలాంటి స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోకుండా కన్ఫ్యూజన్లో పడి కెరీర్ నాశనం చేసుకుంటారు. మీరు కూడా ఆ కన్ఫ్యూజన్లో పడకుండా ఉండాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో మెయిన్గా 3 things గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ యువర్ గోల్. సెకండ్ వన్, సచ్ ద వే టు అచీవ్ యువర్ గోల్. థర్డ్ వన్, దిస్ డెసిషన్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ యువర్ గోల్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక గోల్ ఉంటుంది. కొంతమందికి డాక్టర్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి సాఫ్ట్వేర్ అవ్వాలని ఉంటుంది, కొంతమంది బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఉంటుంది. మీ గోల్ ఏంటి? ఫస్ట్ మీ గోల్ ఏంటో తెలుసుకోండి. మీ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోండి. మీ గోల్ ఏంటో తెలుసుకున్న తర్వాత దాని గురించి రీసెర్చ్ చేయండి. దాని మీద నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి. సెకండ్ వన్, సచ్ ద వే టు అచీవ్ యువర్ గోల్. మీ గోల్ని అచీవ్ చేయాలంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలనేది రీసెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామని అనుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఇంటర్ తర్వాత బీటెక్ తీసుకోవాలి. బీటెక్లో సిఎస్ గ్రూప్ తీసుకోవాలి, కోడింగ్ నేర్చుకోవాలి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రాజెక్ట్స్ చేయాలి, అలా చాలా ఉంటాయి. మీరు అర్థం చేసుకోవాలి. బీటెక్ తీసుకుంటే సరిపోదు, మంచి గ్రూప్ తీసుకుంటే సరిపోదు, నేర్చుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి. మీరు మీ గోల్ని అచీవ్ చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అంటే 1 or 2 days చేస్తే సరిపోదు, కన్సిస్టెంట్గా చేయాలి. మీ గోల్ అచీవ్ చేసేంత వరకు హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్, దిస్ డెసిషన్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. అవును, మీరు తీసుకునే డెసిషన్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. మీరు చేయవలసింది కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకోవడమే, కరెక్ట్ వేలో వెళ్ళడమే. ఈ నెక్స్ట్ 5 years తర్వాత మీరు ఒక ఎంప్లాయ్గా ఉండాలా, ఒక బిజినెస్ మ్యాన్గా ఉండాలా, ఒక లేబర్గా ఉండాలా అనేది ఈ డెసిషన్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఈ డెసిషన్ తీసుకోండి.